to witness His wonderful grace. Holy, holy is the God. వీక్షిస్తున్న వారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని గొప్ప కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశానికై, మరొక నూతన వారంలో ఇటు కార్యక్రమంలో కలుసుకునే అవకాశానికి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ధారావాహికలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాము. నా పేరు పాస్టర్ అభిషేక్. మా సంఘము పేరు అపోస్లిక్ ప్రేయర్ టవర్, స్వర్ణగిరి కాలనీ, హైదరాబాద్. ఈనాడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన ఈ నూతనమైన దినము, సమయానికై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటున్నామా? ఈ పరిశుద్ధమైన ఆదివారపు దినమున మీరందరూ ఈ వీక్లీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారు. దేవుని మహిమపరచడానికి మీరు సిద్ధపడండి. అందరం కలిసి మహిమపరుస్తాము. మరి మీ ద్వారా మాకు ఫోన్ కాల్స్ అందుతున్నాయి. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి కూడా మన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మా నిమిత్తము, మా పరిచర్య నిమిత్తం నిరంతరం ప్రార్థన చేయండి. మేము మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమంలో ముందు కొనసాగబడదామా? ఈ సమయం ముందు మనం దేవుని ఆరాధిస్తుండగా ఒక స్తుతి గీతం కలిసి పాడుకుందాము. మన బృందము, మరి చర్చ్ బృందం కలిసి ఆ పాడుతుండగా వారితో కలిసి మనము ఆరాధిస్తాము. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ సమయమున మాతో కలిసి పాడండి. దేవుని కనపరిచే వారంగా ఉండగలుగుదాం. యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గొప్ప కార్యము మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతో చక్కని గీతము పాడుకునే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించిన విధానానికై దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ తెల్లవారుజామున మనమందరము ఇటు రీతిగా దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో ఆయన వాక్యం వినడానికి మనం సిద్ధమవుతుండగా మీరందరూ సిద్ధంగా ఉన్నా నేను నమ్ముచున్నాను. మీ పరిశుద్ధమైన గ్రంథము మీరు దగ్గర పెట్టుకోండి. వెళ్ళిన వారి పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. మరి మీరు ఎట్లా వీక్షిస్తున్నారో మాకు తెలియదు. ఒకవేళ మీరు పనిచేస్తూ వీక్షిస్తున్నారేమో, ఈ కొద్ది సమయము దేవునికి మీరు కేటాయించండి. దేవుని వాక్యము మీరు క్షుణ్ణంగా వినాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మరి గత 2 వారాలుగా ఒక అంశాన్ని మనము ఆరంభించినాము, ఒక శీర్షికను ఆరంభించినాము. ఆ శీర్షికనే దేవుడు పలికిన ఉపమానాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో 40 ఉపమానాలు పలికిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. మరి మొట్టమొదటి దినమున ఒక ఉపమానం మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరి పాత వస్త్రము, పాత ద్రాక్షపు తొట్టి అనే అంశాన్ని మనము తెలుసుకోగలిగినాము. గత వారము దీపము, దీపస్తంభము గురించిన అంశము మనం తెలుసుకోగలిగినాం. ఈనాడు ప్రత్యేకంగా దేవుడు అందరికీ సుపరిచితమైన ఉపమానము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఉపమానమే బుద్ధిగలవాడు, బుద్ధి లేనివాడు. బుద్ధిగలవాడు, బుద్ధి లేనివాడు. ఈ ఇద్దరు గురించి దేవుడు సుస్పష్టంగా 2 సువార్త గ్రంథాలలో దేవుడు లిఖించినట్టు మనం చూడగలుగుతున్నాం. 2 సువార్తలన్నీ ఎందుకు అంటున్నానంటే, మత్తయి రాసిన సువార్తలో ఈ ఉపమానం చక్కగా వివరణతో కనిపిస్తుంది. లూకా రాసిన సువార్తలో కూడా కనిపిస్తుంది. కానీ అక్కడ వివరణ వేరే కాంటెక్స్ట్లో మనకి కనిపిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం.
మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 48 నుంచి 49 వచనాల్లో ఈ మాట రాయబడింది. అయితే మీ అందరికీ ఈనాడు మత్తయి రాసిన సువార్త 24 నుంచి 27 వచనాలు నేను చదువు వినిపిస్తాను, మీరు నాతో కలిసి చదవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉన్నాను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఈ ఉపమానము చాలా మటుకు చాలా సందర్భాల్లో మీ సంఘాల్లో విని ఉండవచ్చు, పిల్లలైతే సండే స్కూల్లో విని ఉండవచ్చు, యవనస్తుల్లో కూడికల్లో విని ఉండవచ్చు. అనేక సందర్భాల్లో ఈ సుపరిచితమైన ఉపమానాన్ని దేవుడు మనకి ఈనాడు సిద్ధపరిచినాడు. ఈ ఉపమానంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు 2 సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులతోనే కాదు, అక్కడున్న జనసమూహముతో ఈ ఉపమానం మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తున్న కాలంలో యోర్దాను నది ఉప్పొంగి ప్రవహించేది. ఆ ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఆ నీళ్లు గ్రామాల్లో వచ్చేటివి. ఆ గ్రామాల్లో వచ్చిన ఈళ్ళు ఆ వరద దాటికి కొన్ని ఈళ్ళు కూలిపోయేటివి, కొన్ని ఇల్లులు చక్కగా స్థిరంగా ఉండేటివి. ఏ ఇల్లు అయితే కూలిపోతున్నాయో దాని పునాది ఇసుక మీద ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఏ ఇల్లు అయితే స్థిరంగా ఉంటున్నాయో ఆ ఇల్లు పునాది బహుబలంగా వేయబడినట్టు మనం చూడగలుగుతున్నాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇశ్రాయేలు దేశమంతా కూడా రాళ్ళు రప్పలు చాలా కనిపిస్తాయి. అయినా సరే చాలామంది వారి పునాదులు మెత్తటి నేల మీద వేసుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము చెప్తున్న సమయంలో ఆయన వాన వరద 2 మాటలు ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. ఇది దేనికి సూచనగా ఉన్నాయంటే, వర్షము మరి కష్టాలకు సూచనగా ఉన్నాయి, బాధలు ఇబ్బందులకు సూచనగా ఉన్నాయి. కష్టము వేరు, ఇబ్బంది వేరు. ఈ 2 మానవ జీవితంలో ఖచ్చితంగా వస్తాయని దేవాది దేవుడు మనకి సెలవు చేస్తున్నాడు. బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, ఇద్దరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. బుద్ధిమంతుడు తన ఇంటిని ఒక బండ మీద స్థిరమైన పునాది వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బుద్ధిహీనుడు స్థిరత్వము లేని పునాది మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇద్దరిని ఎందుకు మన ముందు తీసుకొని వస్తున్నాడంటే, దేవుడు మనందరికి చెప్తున్న విషయము, ఎవ్రీబడి హ్యాజ్ అ చాయిస్. ప్రతి ఒక్కరికి నిర్ణయించుకునే సమయము దేవుడిస్తున్నాడు. నువ్వు బుద్ధిహీనుడుగా ఉంటావా లేదా బుద్ధిమంతుడుగా ఉంటావా అనే నిర్ణయం చేసుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. రెండవదిగా అంటున్నాడు, మీ జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావడము సహజమే. ఆ ఇరుకులు, ఇబ్బందులు లేకుండా ఏ మానవాళి జీవించలేరు. బహుశా జీవరాశులకు కూడా అట్లాంటి ఇబ్బందులు ఉంటాయేమో. ప్రతి జీవునికి ఆ ఇబ్బందులు ఉండడము తథ్యము. కనుక ఆ ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఎట్టి రీతిగా మీరు ఎదుర్కొంటారో మీ చాయిస్ని బట్టి అది నిర్ణయించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. 3వ అతి ప్రాముఖ్యమైన మాట, మీరు వాక్యానుసారమైన జీవితంలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితము లేకపోతే కూలిపోతుందని దేవుడు సుస్పష్టంగా ఈ ఉపమానంలో తెలియజేస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ 3 విషయాలను మనం కొద్దిగా లోతుగా మనము ధ్యానించుకోగలుగుదాం. మొట్టమొదటి విషయము, వీ హ్యావ్ ఎ చాయిస్. అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు జ్ఞానం కలిగి ఉన్నారు. మీరు జ్ఞానవంతులు గనక ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయమో తెలుసా? మీరు బుద్ధిహీనులుగా ఉంటారా లేదా బుద్ధిమంతులుగా ఉంటారా? ప్రాముఖ్యంగా బుద్ధిని గురించిన మాటలు సామెతల గ్రంథంలో బహుచక్కగా కనిపిస్తాయి. ఆ సామెతల గ్రంథంలో ఒక 3 వచనాలు మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు జాగ్రత్తగా వీలైన వారు రాసుకోండి, లేదా నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనంలో, మూఢుని మార్గము వాని దృష్టికి సరైనది,
జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును అని రాయబడి ఉంది. మూడుని ఫూల్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. వాడి దృష్టిలో వాడి మార్గము సరైనది, నేను నడుస్తున్న మార్గమే సరైనది అని నమ్మే తత్వము కలిగిన వాడు మూర్ఖుడు. మూర్ఖుడు అని రాయబడి ఉంది, మూడుని అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఏమో ఫూల్ అని రాయబడి ఉంది. కానీ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంట? చెప్తున్న ప్రతి మాటను ఆలోచించి నంగీకరించడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు చెప్తున్న మాట సరైనదా కాదా అని చెప్పడానికి, వినడానికి ఆయన ప్రయత్నిస్తాడు. చాలా సందర్భాల్లో విశ్వాసులు అనుకుంటారు, నేను వెళ్తున్న సంఘమే సరైనది, నేను వింటున్న బోధనే సరైనది, నేను చేస్తున్న ప్రార్థనే సరైనది అని అనుకుంటారు. దేవుని వాక్యాన్ని పరిశీలించరు, వాక్యానుకూలంగా జీవించడానికి వారు ఇష్టపడరు. వారిని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే మూర్ఖులతో, అజ్ఞానులతో, బుద్ధిహీనులతో పోలుస్తున్నాడు. మీరు బుద్ధివంతులుగా ఉండాలి అంటే దేవుని వాక్యము సరిగ్గా నేర్చుకోవాలి. అనేక బోధలు ఈనాడు మనకి కనిపిస్తున్నాయి, అనేక బోధన విధానాలు మనకి ఈనాడు కనిపిస్తున్నాయి. అనేకులు మరి అద్భుతాల కోసము, ఆశ్చర్య కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు. మూర్ఖపు జనాంగంగా ఈనాడు విశ్వాసులు మారిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. నీకు నిర్ణయించుకునే సమయం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు సరైన బోధను వినడానికి అనుసరిస్తున్నావా? సరైన బోధ ఉందా లేదా పరిశీలించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? లేదా చెప్పిన ప్రతి మాట దేవుని మాటనే అని చెప్తూ నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నిర్ణయించుకో. జ్ఞానులు ఏం చేస్తారంట? ఆలోచించి నంగీకరిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఆలోచన మీలో ఉందా? దేవుని వాక్యం విని, చదివి, ధ్యానించి దేవుని మీద ఆధారపడే జ్ఞానము మీలో ఉందా? ఒకవేళ లేనట్లయితే దేవుడు మిమ్మల్ని బుద్ధిహీనులుగా చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను, ఆ మాట కూడా మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. జ్ఞానుల చెవి ఏ వెతుకుతాయంట? తెలివిని వెతుకుతాయి. అంటే దేవుడు పలుకుతున్న మాటలు ఎంతో జ్ఞానంతో కూడిన మాటలు. ఈ మాటలు మీరు వెతుకుతున్నారా? చెవి యొగ్గి వింటున్నారా? లేదా నాకు నచ్చిన మాటనే అయ్యగారు లేదా అని మీరు ఆలోచిస్తున్నారా? ఇంకొక రాయబడింది, వివేకం గల మనసు తెలివిని సంపాదించును. అంటే జ్ఞానం కలిగిన మనస్సు ఏం చేస్తుందంట? తెలివిని సంపాదిస్తుంది. తెలివి అంటే దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకోవడం, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. వారిని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడో తెలుసా? బుద్ధిమంతుడితో పోలుస్తున్నాడు. ఎవరైతే బుద్ధిమంతుడిగా ఉంటాడో వాడి పునాది స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు, స్థిరమైన కట్టడంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడి జీవితము కుప్పకూలిపోదు, వాడి జీవితము కదలదు, పడిపోదు. ఇతరులు పడిపోయినట్టు వాడి గృహము, వారి జీవితము పడిపోదని దేవుడు సెలవిస్తున్నాడు. బుద్ధిహీనుడేమో వాడి దృష్టిలో వాడు కరెక్ట్ అని అనుకుంటాడు. బుద్ధిమంతుడేమో దేవుడు చెప్తున్న మాటను పరిశీలించి తన హృదయాన్ని అనుసరించేవాడుగా ఉంటున్నాడు దేవుడు సెలవిస్తున్నాడండి. బుద్ధిహీనుడి గురించి ఇంకొక మాట మీకు చదివి మరి ముందున్న అంశంలో మనము ముందు కొనసాగబడదాం. అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. బుద్ధిహీనుడి గురించి ఎంతో చక్కగా రాయబడి ఉంది కదా. వాడు దేని గురించి ఆలోచించాడు? వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాడి మనసులో ఉన్న మాటలు బయటికి వెలకక్కడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ ఇతరులు చెప్తున్న మాట వినడు. అనేక మాటలు మీకు చెప్పి ఉండవచ్చు. త్రాగుడు మానయ్యా, సిగరెట్లు మానయ్యా, చెడ్డ అలవాట్లు మానయ్యా, మరి దేవుని సన్నిధానంలో రావయ్యా అన్నా సరే నేను చేసేదే సరైనది. మరి వితబోధలు చేస్తూ, హితబోధలు చేస్తూ, అనేకులను వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ తిరిగే జనాంగాన్ని దేవుడు ఎవరితో పోలుస్తున్నారో తెలుసా? బుద్ధిహీనులతో పోలుస్తున్నాడు.
ఈనాడు నువ్వు కష్టజీవిగా ఉంటున్నావు కదా, పొలాల్లో పని చేసుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, మరి అనేక దేవుని మాటలు వినడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ బుద్ధిహీనతలో అంటే అవినీతిలో నడుస్తున్నావేమో, నీ శరీరమైన ఆలయాన్ని బాగుపరచకుండా దాన్ని చెడిన దానిగా నువ్వు చూసుకుంటున్నావేమో, దాన్ని చెడ్డతనముతో నింపుతున్నావేమో. దేవుడు నిన్ను బుద్ధిహీనుడితో పోలుస్తున్నాడు. దేవుడు మార్గంలో నువ్వు నడిచినట్లయితే బుద్ధివంతుడిగా నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలో తెలుసా? దేవుని మాటను అనుసరించి, ఆయన చెప్తున్న మాటలను పరిశోధించి ఆ మాటలందు ధ్యానించి నీ జీవితము సరిచేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాడు దేవుడు నీకు 2 చాయిసెస్ ఇస్తున్నాడు కదా. మరి ఆ చాయిసెస్లో నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటావా, బుద్ధిమంతుడిగా ఉంటావా నిర్ణయించుకోవాలి. రెండో మాటగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంటే, కష్టాలు, ఇబ్బందులు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయండి. ఏ మానవుడికైనా సరే, ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత జ్ఞానం లేని వాడైనా, ప్రాణమున్న ప్రతి జీవికి ఇబ్బంది, కష్టము ఉంటుంది. అయితే నేను అనే మాట కాదు, యేసుక్రీస్తు వారు స్వయాన తన నోట పలికిన మాటను మనం ఒకసారి చదువుకోగలుగుదాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసుకోగలుగుదాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. మరొకసారి చదువుతాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీరు లోకంలో ఉన్నంత కాలము మీకేం కలుగుతుంది? ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటిదో తెలుసా? నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను గనుక మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కష్టము వచ్చిందా కృంగిపోవాల్సిన అవసరం లేదు. బాధ వచ్చిందా ఎంతో నిరాశతో, ఎంతో నిస్పృహతో, భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు కదా, ఈ కష్టము, ఇరుకు, ఈ లోకములో శ్రమ మీకు ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అయితే ఈ శోధన వచ్చినప్పుడు నువ్వు బుద్ధివంతుడిగా దేవుని యందు నిలకడగా ఉండడానికి ఇష్టపడతావా, లేదా బుద్ధిహీనుడిగా ఈ శ్రమ వచ్చిందే, అయ్యో నా జీవితము పాడైపోయిందే అని కృంగిపోతూ ఏడుస్తూ రోధిస్తూనే ఉంటావా, లేదా దేవుని సన్నిధానంలో కనిపెట్టడానికి ఇష్టపడతావా? ఆ చాయిస్ దేవుడు నీకే ఇస్తున్నాడు. అంటున్నాడు కదా, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించున్నాడు. క్రీస్తు యేసువారి లోకానికి వచ్చింది మనలందరినీ రక్షించడానికి. భయంకరమైన శాపము తీసివేస్తున్నాడు. మీకు గ్రహింపు ఉందో లేదో తెలియదు, కానీ దేవుడు మన జీవితంలో నుంచి పాపము అనే శాపము తీసివేస్తున్నాడు. ఎవరైతే పాపంతో కొట్టుమిట్టాడబడుతున్నారో వారి మార్గము నరకమే. బహుశా మీకు చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు, నరకము మన కొరకు సిద్ధపరచబడలేదు. నరకము సిద్ధపరచబడింది అపవాది తన దూతల కోసము ఆ నరకము చేయడం జరిగింది. కానీ అపవాది చేసే పని ఏంటిదో తెలుసా? దేవుని మార్గంలో నడవకుండా అనేకులను ఆ నరకంలో తీసుకువెళ్ళడానికి, తనతో పాటు తీసుకెళ్ళడానికి వాడు నిరంతరము ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈ పాపము అనే శాపాన్ని దేవుడు తీసివేస్తూ మనందరికీ దేవుడు నిత్య జీవం ఇచ్చినాడు. ఈ శ్రమను నువ్వు సహిస్తూ, ఈ శ్రమలో నువ్వు గుండా వెళ్తున్న సమయంలో దేవుని తట్టు తిరుగు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ధైర్యం ఇస్తున్నాను, మీరు ఓపికతో నడవండి, ఖచ్చితంగా ఈ సమస్యలు తొలగిపోతాయి. వరద వస్తుంది, నీళ్ళు నీ ఇంటిని తాకడానికి ప్రయత్నిస్తుంది, నీ జీవితాన్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. నీ బండ, క్రీస్తు అనే బండ మీద నీ గృహము ఉన్నట్లయితే, నీ జీవితం ఉన్నట్లయితే, ఎంత పెద్ద వరద వచ్చినా నువ్వు నిలకడగా ఉంటావు. ఆ వరద వస్తుంది, ఆ వరద వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా వరదలు ఉండవండి, అది తాత్కాలికంగానే ఉంటుంది. ఆ వరద వస్తుంది, అది ఎంతసేపు ఉంటుందో ఉంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. ఆ కొద్ది సమయం ముందు నువ్వు నిలకడగా ఉన్నావా, దేవుని మార్గంలో నువ్వు నడిచేవాడుగా ఉంటావు. నేను దేవుని మార్గంలో, దేవుని సన్నిధానంలో మరి దేవుడు మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీకు ఇంకొక మాట నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న
అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటే రాయబడి ఉంది. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీరు శోధింపబడకుడి అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన శోధన మన జీవితంలో వచ్చినా మనము జడవకుండా, భయపడకుండా, జాగ్రత్తగా, స్థిరంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ కష్టము ఖచ్చితంగా వస్తుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుడు అనే బండ మీద నిలబడినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. మూడో మాటగా, అతి ప్రాముఖ్యమైన మాట, ఈ స్థిరత్వము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ఈ స్థిరత్వము మన జీవితంలో వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసువారు మరి తన శిష్యులతో పలుకుతున్న మాటను ఒకటి మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి, మీరు కూడా అనుసరించాలని మనం చేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 3వ వచనము ఇలాగ రాయబడింది. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయుడి, వారు చెప్పుదరే కానీ చెయ్యరు. చాలామంది ఈనాడు మనం బోధకులను మనం చూస్తున్నాం, గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తుంటారు, గొప్ప గొప్ప వాక్యాలు వారు బోధించడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ వారి జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించరు. అనుసరించని జీవితము వారి జీవితంలో ఉంటుంది. ఆనాడు పరిసయ్యులు, సద్దూకీయులు, శాస్త్రులు వీరందరూ దేవుని వాక్యము దిట్టగా తెలిసిన వ్యక్తులే, కానీ అనుసరణలో సున్నా కదా. వాక్యము చెప్పడంలో చక్కగా మరి బోధిస్తారు, కానీ అనుసరించే విషయంలో ఎక్కడ కూడా అనుసరించరండి. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు మీతో చెప్పిన వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. దేవుడు అనేక బోధలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు, అనుసరించి గైకొనమంటున్నాడు, కానీ వారి జీవితంలో ఏం లేదంట, వారు చెప్పుదరే కానీ చెయ్యరు అని రాయబడి ఉంది. వారు చెప్తారే కానీ అనుసరించారండి. చాలామంది ఈనాడు మరి విశ్వాసులు కానీ సేవకులు కానీ అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వాక్యము వినడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని అనుసరించాలి. ఉదాహరణకు చెప్తాను, అబద్ధం చెప్పొద్దు అని బోధించడం మాత్రమే కాదు, కానీ అబద్ధము మాట్లాడకుండా నీ నోటిని కట్టడలో పెట్టుకోవాలి. చెడు చూపు చూడొద్దు అని మాట్లాడడం మాత్రమే కాదు, కానీ నీ చెడు దృష్టిని నీవు చూడకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీ నోటితో, అదే నోటితో అనేక బూతు విషయాలు మాట్లాడుతూ ఇతరులను దూషిస్తూ అదే నోటితో దేవుని ఘనపరిస్తే ఆ నోరు ఎందుకు పనికిరాదు, ఆ స్తుతి అర్పణ ఎందుకు పనికిరాదు. దేవుని రాజ్యంలో నీ స్తుతి అర్పణ చేరదు. నిన్ను నువ్వు సరి చేసుకునేంత వరకు సరి చేసుకోవాలి, దేవుని మార్గంలో నడుచుకునే వారంగా ఉండాలి. యాకోబు పత్రికలో ఇలాగ రాయబడింది, యాకోబు 1:22లో ఇలాగ రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించిన వాడై ఉండుడి అని రాయబడి ఉంది. వాక్యానుకూలంగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఎన్ని బోధలు చేసినా, నేను క్రైస్తవునండి, ఆదివారం వెళ్తున్నాను, నా సంఘానికి వెళ్ళి మరి నూనెతో ప్రార్థన చేయించుకుంటున్నాను, అభిషేక ప్రార్థనలు చేయించుకుంటున్నాను, లేదా ఇంత కానుక నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, లేదా ఇంత దశమ భాగం ఇచ్చేస్తున్నాను, ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా నువ్వు వాక్యానుకూలంగా జీవించినట్లయితే నీ జీవితము వ్యర్థము. వినువారే కానీ వారి హృదయంలో దేవునికి దూరంగా ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు వాక్యం వింటున్నావా? ఈనాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జ్ఞానవంతుడిగా జీవించాలని ఇష్టపడుతున్నావా, లేదా బుద్ధిహీనతతో నశించాలని ఇష్టపడుతున్నావా? ఆ నిర్ణయం చేసుకోవాల్సింది నీవే, ఇతరులు ఎవరు చేయరండి. నీ కుటుంబంలో నీ పెద్ద చేయడు, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే చేసి అందరినీ నడిపించడానికి వీలు పడదు. ఎవరి నిర్ణయము వారు తీసుకోవాల్సిందే. దేవుడు వ్యక్తిగతంగా ప్రశ్న అడిగేవాడుగా ఉంటాడు. నీ నిర్ణయం ఏమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో ఇలాగ రాయబడింది, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును అని రాయబడి ఉంది. ఏమంటున్నాడు? నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును
ఎవని పోలి ఉండును? దీని ఆన్సర్ జ్ఞానము కలిగిన వ్యక్తిని పోలి ఉండును. ఏ వ్యక్తి అయితే జ్ఞానవంతుడిగా ఉంటున్నాడో ఆయన ఎట్లుంటాడంట? దేవుని మాటలను అనుసరించి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈనాడు నువ్వు నేను ప్రయత్నించలేక వెనకబడుతున్నామా? ఈనాడు దేవునికి నువ్వు దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఒక్కసారి నీ మార్గం ఏమైందో సరిచేసుకో. ఈ ఉపమానము దేవుడు తన శిష్యులందరితో మాట్లాడినాడు. అనేకులు ఆ ఉపమానము విన్నప్పుడు అర్థం చేసుకున్న విషయం ఏంటిదో తెలుసా? దేవుని సన్నిధానంలో నేను ఎట్టి రీతిగా ఉన్నాను, బుద్ధివంతుడిగా ఉన్నానా, బుద్ధిహీనుడిగా ఉన్నానా అనే నిర్ణయము ఆ వ్యక్తులు తీసుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ సమయమున మనమందరం దేవుని తట్టు తిరుగుదాము, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోగలుగుదామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మన స్థితిగతులు ఏమై ఉన్నాయో ఒకసారి పరీక్షించుకుందాం. చక్కనైన ఉపమానం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో సరిచేసుకుందామా? ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, జీవగల నాయన, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు అయ్యా, ఎంతో వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమందునైనా మేమందరము మీ సన్నిధానంలో కనిపెట్టే అవకాశం మీరు మాకు దయచేస్తున్నారు నాయన. ప్రాముఖ్యంగా మీ ఉపమానం వర్తమానం వినే అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు నాయన. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు అనే ఉపమానము మీరు మాతో పలికి ఉన్నారయ్యా నాయన. మేము ఎట్టి రీతిగా ఉన్నామో మీరు నిర్ణయించుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించినారయ్యా. మమ్మల్ని మీరు సరిచేయండి. బుద్ధివంతులుగా మేము జీవిస్తూ మా జీవితాన్ని మీరు ఉన్న బండ మీద మేము కట్టుకునే అవకాశం మీరు దయచేయండి. క్రీస్తు అనే బండ మీద మా జీవితము కట్టుకొని స్థిరంగా ఉండే అవకాశం మీరు దయచేయండి. శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా మేము కృంగిపోకుండా మీ మీద ఆధారపడే అవకాశం మీరు దయచేయండి. మనుషులను ఆశ్రయించకుండా కేవలం మిమ్మల్ని ఆశ్రయించి మా జీవితాన్ని మేము కొనసాగించే అవకాశం మీరు దయచేయండి. మనుషులు ఆయా లోక సంబంధమైన విషయాల్లో పడిపోతుండగా లోక సంబంధమైన విషయాలు మాత్రమే కాదయ్యా, ఈ లోకము మరి దానిలో ఉన్న సమస్తము ఒకానొక దినంన నశిస్తుందనే వాగ్దానము మీరు తెలియజేస్తున్నారు. మా ఆత్మ నశించకుండా మేము మీలో స్థిరంగా ఉండటకు మీ సహాయం మాకు దయచేయండి. మా ఆత్మలో కార్యం జరిగింపచేయండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ధారావాహికను నిండారుగా దీవించండి. అనేక జీవితాల్లో మీరు మేళ్లతో ఆశీర్వదించండి. ఈ సమయమున నైనా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు తాకి ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఏ బిడ్డలైతే నైనా అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కొట్టమిట్టాడబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ అవకాశము, మీ సన్నిధానము ఆ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి జీవితాలని తాకండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కగా వివాహం జరుగుటకు ప్రార్థన చేస్తున్నాము. ఎగ్జామినేషన్స్ రాస్తున్న బిడ్డలు, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము, ఆలోచన, బలము వారికి అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కనైన ఉద్యోగము, అవునైనా వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారము లాభదాయకంగా ఉండటకు మీ సహాయం దయచేయండి. ఈనాడునైనా ఏ బిడ్డలైతే ఏ సమస్యల గుండా వెళ్తున్నారో మాకు తెలియదయ్యా, వారిని మీరు దర్శించండి. ఎవరైతే ఈ వాక్యము వీక్షిస్తున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి హృదయ వాంఛన ఎరిగిన దేవుడవయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీ కార్యం జరిగింపచేయండి. ప్రాముఖ్యంగానైనా తండ్రి ప్రభా, ఈ సువార్త విషయంలో మీ గొప్ప కార్యం జరిగింపచేయండి. అనేకులకు మేము చేరువటకు మీ సహాయం అందరికి మీరు దయచేస్తారని నమ్ముచు, మీరు అక్కడి కోసం మేము ఎదురు చూస్తుండగా మమ్మల్ని సిద్ధపరిచి ముందు నడిపింపజేస్తారని నమ్ముచు, చిన్న సమయానికి ఎంతో వందనాలు చెల్లిస్తూ తిరిగి రానేయున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.